మచ్చలేని మనిషి గంగా ప్రసాద్ పై లేనిపోని నిందలు సరికాదు. తడమండలం కొండూరు పంచాయతీ నందు టీడీపీ నాయకులు పాతగుంట సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కొండూరు మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ పిచ్చేరి తిరుపాల్, కాళహస్తి కృష్ణయ్య, విష్ణు, మన్మథ, శంకర్, వెంకటరమణ, రాజశేఖర్ పాల్గొన్నారు. మంచి మనిషి, ప్రజా సేవకుడు అయిన శ్రీ కొండేపాటి గంగా ప్రసాద్ గారిపై సాక్షి మీడియా పదే పదే తప్పుడు కథనాలు రాయడం మంచిది కాదని, ఆయన చిల్లర పనులు చేసే వ్యక్తి కాదని, అలాంటి వ్యక్తి అయితే 4 నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు గెలిపించుకునే వ్యక్తి కాదని, అలాంటి మహానుభావులైన గంగా ప్రసాద్ గారిని ఇంకోసారి అనవసరంగా తప్పుడు కథనాలు రాస్తే దాని పర్యవసానం అనుభవించాలని మీడియా ముఖంగా తెలియజేస్తున్నామని సుధాకర్ రెడ్డి గారు తెలిపారు. నమస్కారం. ఈ నెల 20వ తారీఖున సాక్షి పత్రికలో వచ్చిన అసత్య ఆరోపణలు మన ప్రియతమ నాయకుడు కొండేపాటి గంగా ప్రసాద్ గారి మీద కొన్ని అసత్య కథనాలు ప్రచురించబడ్డాయి. దీన్ని మా కొండూరు పంచాయతీ టీడీపీ పార్టీ తరఫున పూర్తిగా వ్యతిరేకించడం జరిగింది. ఆయన ఆపదన్న వారికి ఆదుకున్న వ్యక్తే కానీ ఇలాంటి చిల్లర పనులు చేసే వ్యక్తి కాదు. ఆయన మహాశక్తి. ఆయన స్వశక్తితో సంపాదించుకున్న డబ్బులతో ఈ మధ్య విజయవాడలో వరద బాధితుల దీనికి సహాయ నిధికి కూడా ₹1 కోటి విరాళాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అదేవిధంగా సూలూరుపేట, గూడూరు, వెంకటగిరి, సత్యవేడి నియోజకవర్గాల్ని ఒంటి చేత్తో ఛాలెంజ్గా తీసుకొని ఆయన అత్యధిక మెజారిటీతో గెలిపించడం జరిగింది. అలాంటి వ్యక్తి మహాశక్తి మీద ఈ విధంగా అసత్య కథనాలు ఇది 2వసారి ప్రచురించడం జరిగింది. ఇంకోసారి కానీ ఈ విధంగా రిపీట్ అయితే మాత్రం సహించేది లేదు. లీగల్గా ప్రొసీడ్ అయ్యి వారి మీద పరువు నష్టం దావా వేసి కోర్టుకి ఈడుస్తామని మీడియా ముఖంగా తెలియజేస్తుంది.